నిజంగా దేవుడు ఎంత కరుణామయుడంటే ఆయన తన్ని ఎవరైతే నమ్ముకుంటారో, తను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ మీదే కాకుండా దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఏం చేస్తారట, తన సూర్యుని ఉదయింపచేసి వర్షాన్ని కురిపిస్తారట. మరి ఈరోజు దేవుడు అలా చేస్తున్నారా? కేవలం క్రీస్తులో ఉన్న వాళ్ళనే దేవుడు కాపాడుతున్నారా చెప్పండి? అలా అయితే ఈ ప్రకృతిలో ఓన్లీ క్రైస్తవులే ఉండాలి, దేవుని కోసం పవిత్రంగా బ్రతికేవారు మాత్రమే ఉండాలి. మరి ఈరోజు భూమి మీద మనం చూస్తే చాలా మంది ఉన్నారే, లాట్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ బ్రతుకుతున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు చాలా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతాయి, కానీ వాళ్ళకి ఏం కాదు. చూసారా, మన జీవితంలో కూడా చాలా జరిగాయి కదా. ఒక పెద్ద తుఫాన్ వచ్చేసిందండి, పెద్ద పెద్ద చెట్లు పడిపోతున్నాయి. ఈ లోపు జొమాటో ఆర్డర్స్ ఇస్తారు కదా, అలాంటి ఒక అబ్బాయి ఆ ఆర్డర్ తీసుకొని అప్పుడే పార్క్ చేశాడు. పాపం ఆ చెట్టు ఒకసారి బలంగా పడిపోయింది, చాలా పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉన్నాయి. ఆ చెట్టు ఇలా పడిపోగానే ఇటువైపున ఒక పెద్ద కొమ్మ, అటువైపున ఒక పెద్ద కొమ్మ, మధ్యలో అతను ఏమవ్వలే. ఎవరు కాపాడారు అతన్ని? సర్వోన్నతుడైన దేవుడు. ఒక పాప వాళ్ళ నాన్నని విదిలించేసుకొని అలా రోడ్డు మీదకి వెళ్ళిపోయిందండి. పెద్ద లారీ ఒకటి వచ్చేసింది, గుద్దేసింది అనుకున్నాం చూసినప్పుడు, కానీ అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసింది. ఎలా వచ్చిందో అసలు వీడియో చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలా కాపాడబడింది ఆమె? దేవుని యొక్క చిత్తం లేకుండా ఆయన తప్పిస్తేనే మనం తప్పించబడతాం. మనంతటా మన శక్తి ఎందుకు పనిచేయదు. అలా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు మనం ఏం చేయలేం, ఆ సిచ్యువేషన్ బయటికి రావడానికి మనం ఏం చేయలేం. అలాంటి భయంకరమైన పరిస్థితులు మనకి తారసపడినప్పుడు అనిపిస్తుంది, తండ్రి నువ్వు తప్పించకపోతే మేము తప్పించబడలేము అని.